వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ గౌతమి. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో నేను మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అండ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను కలిపేది ఇడ్లీ బ్యాటర్ అండి. సో నేను కొంచెం పిండిని తీసుకున్నాను అనమాట. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వేస్తున్నాను. సెపరేట్గా రాగి పిండితో మనం రెసిపీస్ చేయడం కన్నా ఇలా డైలీ మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకున్నప్పుడు ఇలా మనం రాగి పిండిని యాడ్ చేసుకుంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేయొచ్చండి. అంటే సెపరేట్గా రాగి పిండితో రెసిపీస్ చేసుకోవడం కన్నా ఇలా కంప్లీట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి. అండ్ పిల్లలకి కూడా మనము రాగి పిండితో చేస్తే వాళ్ళు ఇష్టంగా తినకపోవచ్చు. ఇలా ఇడ్లీ బ్యాటర్లో మనం కలిపి వేసి పెట్టడం వల్ల వాళ్ళకి అది రొటీన్ అయిపోతుంది. ఇంకా అండ్ కొంచెం వాటర్ని యాడ్ చేశాను. సో తర్వాత ఇడ్లీని అయితే వేసుకుంటున్నాను. చాలామంది రాగి పిండితో ఇడ్లీని చేస్తూ ఉంటారు అండ్ రెసిపీస్ కూడా చేస్తూ ఉంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం ఈరోజు నేను ఇడ్లీ రెసిపీని షేర్ చేశానండి. సో ఇలా ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్లో మనం రాగి పిండిని యాడ్ చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదండి. సేమ్ టేస్టే ఉంటుంది. కానీ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే నేను శనగపిండి చట్నీని చేస్తున్నాను. చట్నీ కోసం ముందుగా నేను ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకున్నాను. సో శనగపిండి ఇలా తీసుకొని ఫస్టే అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది. సో నేను ప్రతి వీడియోలో ఒక మాట చెప్తూ ఉంటానండి. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ముఖ్యంగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు, లేకపోతే కుకింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కదండి. సో ఇలా ముందుగానే శనగపిండిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని చక్కగా ఇలా లంప్స్ లేకుండా కలిపి పెట్టేసుకున్నామంటే ఈజీగా బొంబాయి చట్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఒక్క 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. చాలామంది ఆనియన్స్ యాడ్ చేయరు ఈ చట్నీలో. సో అది మీ ఇష్టం అండి. ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం అల్లం తరుగు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ అన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టకూడదండి, ఎందుకంటే అది పైకి చెదురుతుంది. సో కొంచెం లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ పడితే వేసుకోవాలి. అండ్ సాల్ట్ని కూడా ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవాలి. చాలా డేస్ నుండి నేను కబోర్డ్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మెస్సీగా అయిపోయినాయి అనమాట. చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి, కానీ దాని మీద వాటర్ డ్రాప్స్ ఉంటున్నాయి. క్లియర్గా చూస్తే కానీ అవి తెలియదు. సో ఇలా ఎక్కువ షింక్ దగ్గరే ఉంటున్నాయి అనమాట వాటర్ డ్రాప్స్. ఎందుకంటే మనం క్లీనింగ్ అంతా అక్కడే చేస్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా వాటర్ డ్రాప్స్ అక్కడ ఎక్కువ కబోర్డ్స్ మీద పడుతూ ఉంటాయి. సో కొంచెం కోలిన్ వేసి నేను మంచి సాఫ్ట్ క్లాత్ తీసుకొని చక్కగా క్లీన్ చేస్తున్నాను. సో ఈ కబోర్డ్స్ క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, బట్ టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వర్క్ అనే కాదండి, ఏ వర్క్లో అయినా మన టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో టైంని మేనేజ్ చేసుకోవడం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ వర్క్ ఎప్పుడు డివైడ్ చేసుకోవాలి అనేది.
కిడ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అంటూ ఉంటారు కదా. సో ఖచ్చితంగా అది నిజమే. సో నేనేం చేస్తున్నానా అని చూసింది కొంచెం సేపు, తర్వాత ఒక కర్చీఫ్ తెచ్చుకొని సేమ్ థింగ్ చేయడం రిపీట్ చేసిందనమాట. సో మనం ఏం నేర్పిస్తామో వాళ్ళకి డెఫినెట్గా అదే అలవాటు అవుతుంది. ఇక్కడైతే మెస్సీనెస్ చాలా ఉంది. ఎక్కువగా కిచెన్లోనే ఉంటూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా కిచెన్ కబోర్డ్స్ మెస్సీగానే ఉంటాయి. తర్వాత చేద్దాంలే అని వదిలేసామంటే ఆ మెస్సీనెస్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది అప్పుడు క్లీన్ చేసుకోవడానికి. సో ఎప్పటికప్పుడు కొంచెం టైంని మేనేజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే వర్క్ అనేది సింపుల్ అవుతుంది, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. హౌస్ వైఫ్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా టైంని మేనేజ్ చేసుకోవడం రావాలి డెఫినెట్గా. చాలామంది డివైడ్ చేసుకుంటారు షెడ్యూల్ని, ఎలా చేయాలి ఏంటి అనేది. సో ప్లానింగ్ ఉంటే హౌస్ని ఖచ్చితంగా మనము అందంగా మెయింటైన్ చేయొచ్చండి. అది రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా కూడా ఇల్లు అందంగా ఉండడం, అందంగా ఉండకపోవడం అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. ఏ వర్క్ చేసినా ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అంటే సపోజ్ మనం నెక్స్ట్ డే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఆ ముందు రోజు నైటే కొన్ని వర్క్స్ని ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ డేకి కొంచెం సింపుల్ అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి, లేదంటే లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలి అనేది ముందు రోజే కొంచెం వర్క్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్కి ఏం చేయాలి అవన్నీ కూడా మనం ముందుగానే రెడీ పెట్టేసుకుంటే నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంతకుముందు నేను జాబ్కి వెళ్ళినప్పుడు ఇలానే ప్లాన్డ్గా చేసుకునేదాన్ని, సింపుల్గా అయిపోయేది వర్క్ అంతా కూడా. మీకు కూడా యూస్ అవుతుందని చెప్తున్నానండి. ఇలాగే చేయాలి అని కాదు, కొన్ని టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి కదా అని ఈ వీడియోలో షేర్ చేశాను అంతే. నెక్స్ట్ ఈరోజు లంచ్కి అయితే నేను పప్పు ఆనపకాయ కర్రీ చేశాను. అండ్ వడియాలు నాకు అంత పెద్దగా నచ్చవు, బట్ ధృతి కోసం అని చెప్పి వడియాలు వేపుతున్నాను అనమాట. వడియాలు వేపినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా బాక్స్లో వేస్తూ ఉంటాను. ఎందుకంటే లంచ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఉంచుతానమాట. ధృతి తర్వాత చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది అది. సో పిల్లలకి ఎక్కువ ఇలాంటివి నచ్చుతూ ఉంటాయి కదండి. సో దాని గురించి బాక్స్లో వేస్తే మెత్తపడకుండా ఉంటాయి అని నేను అలా చేస్తూ ఉంటాను. ఈరోజు లంచ్లోకి కమ్మటి పప్పు ఆనపకాయ, వడియాలు అండ్ ఆవకాయ. సో లంచ్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ధృతిని పడుకోబెట్టేసి నేను కొంచెం వర్క్ని ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట. అంటే బట్టలు కొంచెం మెస్సీగా ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసేసుకుంటున్నాను. ఏదైనా ఒకటి కనిపించినప్పుడు అన్నీ లాగేస్తూ ఉంటాం కదండి. సో అవి అప్పుడు క్లియర్ చేసుకోకపోయినా అంటే నెక్స్ట్ డే ఆర్ 2 డేస్ తర్వాత అయినా కొంచెం సర్దుకుంటే మనకు ఆ మెస్సీనెస్ లేకుండా మళ్ళీ క్లియర్ అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.